ఏపీ ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఎన్డీఏ విజయం ఊహించని విఫలమని, భోగాపురం వంటి ప్రజల కళ్లకు రెక్కలని చంద్రబాబు తెలిపారు. బ్రాండ్ ఏపీని గత ప్రభుత్వం నాశనం చేస్తుందన్నారు. 2019-24 మధ్య రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్ర నష్టం చవిచూస్తుందన్నారు. 2024లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టామని చెప్పారు. పెట్టుబడులే అభివృద్ధికి, ఆదాయ వృద్ధికి ప్రధాన ఆధారమని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశమే ఒక ప్రభంజనం, కానీ మొన్న ఎన్డీఏ విక్టరీ అనేది ఊహించినటువంటి విప్లవం. ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అదొక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ యాంగిల్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం, డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ, దీనివల్ల ఎరోజన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం, కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ. అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి, ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాం 2 years నుంచి. 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్, విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు మయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి.
ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడుతున్నానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టాడు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దట్ ఈస్ వేర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ఎంబీకే, మార్గదర్శి బంగారు కుటుంబం, టాప్ 10%, బాటమ్ 20%. ఇట్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ హ్యాస్ గివెన్ దిస్ రికగ్నిషన్ టు యూ. అదర్వైజ్ ఎక్కడ చదువుకుందామంటే మీరంతా గవర్నమెంట్ స్కూల్సేనా? ఎవరి డబ్బులుండి మీ టీచర్కి? ట్యాక్స్ పేయర్స్ మనీనా? మరి మీకు బాధ్యత లేదా? ఆ బాధ్యత నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. అందుకే నేనేమన్నాను, 10% అనేవాళ్ళు 20%ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం కింద 21 లక్షల మందిని మేము ఐడెంటిఫై చేశాం. 1,11,000 మార్గదర్శులు కూడా మొబిలైజ్ చేశాం. 11 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వాళ్ళ పిల్లలే ప్రజల్ని ఆస్తిగా తీసుకొని, కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా తీసుకొని, అదర్ ఆస్తులు ఉంటే అవి కూడా అదనంగా తీసుకొని ప్లానింగ్ చేయడం.